మిథున రాశిలోకి గురుడు వచ్చిన తర్వాత సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వాటిలో స్నానం చేయండి. మంచిది, మీకు ఉన్న ఇన్నాళ్ళ మీ చీడ పీడ అన్నీ పోతాయి అని చాలా రీల్స్‌లో విపరీతంగా చెప్తున్నారు. ఇక్కడేమో మన తెలంగాణలో ఇక్కడే సరస్వతి నది ఎక్కడున్నది అసలు? భౌగోళికంగా ఎక్కడుంది సరస్వతి నది? సరస్వతి నది మన దాని ప్రకారం అయితే అంతర్వాహినిగా ఉంది. ఒకటి జైపూర్ ప్రాంతంలో జైసల్మేర్ నుంచి మొన్న లాస్ట్ ఒక 3 నెలల క్రితం ఒకసారి బోర్వెల్ వేస్తుంటే సముద్రం ఆ బోర్వెల్ మిషన్తో సహా లోపలికి లాక్కెళ్ళిపోయింది కాబట్టి చాలా వార్తల్లో వచ్చింది. అవును, అది సరస్వతి నది ప్రవహించిన ప్రాంతం. అయితే మనకు ఇదమిద్దంగా మనకు బద్రీనాథ్ నుంచి మానా విలేజ్ మధ్యలో సరస్వతి నది కొంచెం ఒక పాయ ఖచ్చితంగా చెప్పాలంటే 200 మీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. మిగతా అదంతా గంగలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెప్తారు అక్కడి నుంచి. కానీ ఇక్కడ తెలంగాణలో సరస్వతి నది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిందేమో కానివ్వండి సరస్వతి నదిని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏదైనా చేయగలుగుతాయి దేశంలో వచ్చేసేసి. ఎందుకంటే లేని సరస్వతి నది ఇక ఇప్పుడు మనకి ఇక్కడ మన కాళేశ్వరం దగ్గరలో ప్రాణహిత తర్వాత ఈ నది కలుస్తున్నది, గోదావరి ప్రాణహిత. అక్కడ సరస్వతి నది ఎక్కడి నుంచి వచ్చింది? అలా అనుకుంటే అలంపూర్లో 7 నదులు కలుస్తున్నాయి దగ్గరలో. తుంగభద్ర నది, హంద్రేనీవా, తర్వాత వచ్చేసి కుందు నది, ఇవన్నీ కలిసే దాన్ని సప్తసాగర సంగమం అంటున్నాం కదా. మరి అక్కడ కూడా చేయొచ్చు. అలంపూర్లో కూడా 2 నదులు కలిసిన చోట ఎక్కడైనా సరే త్రివేణి సంగమం ఉన్నట్టు అనుకుంటుంటే అక్కడ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మన తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు, అక్కడ స్నానాలు చేయడాలు అవన్నీ ప్రభుత్వాలు ప్రజలకు మతం మీద ఉన్న నమ్మకాలతో ఆడుకుంటూ చేసేటువంటి పుష్కరాలు ఇవి తప్పితే నిజంగా పుష్కరాలు కావు. ఇక్కడ తెలంగాణలో జరిగే పుష్కరాలు ఏవైతే ఉన్నాయో అది నిజంగా ప్రజలను మోసం చేయటం. ఓకే, నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా దీంట్లో ఎక్కడికైనా చాలా గొప్ప స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇప్పుడు లేకపోతే సరస్వతి అనేది ఆంధ్రాలో ఎక్కడుంది చెప్పండి? మామూలుగా మనం ఇంట్లో స్నానం చేస్తామండి. చెంబులో నీళ్లు పెట్టుకుని వెళ్ళబడి గంగే జమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చెప్పి నీళ్లు పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది అలాగనే ఉంది. ఆ నీళ్ళలో సరస్వతి నదిని ఆవాహన చేస్తాం కాబట్టి వచ్చేసేసి ఆ నీళ్ళలో మీరు చేసుకోవచ్చు. ఏ నది దగ్గరైనా ఇప్పుడు ఇవాళ ఏమైపోయిందంటే గంగ ఎందుకు పుట్టింది దాన్ని వదిలేసేసి ఎక్కడున్న నీళ్ళైనా గంగే. కాబట్టి మీరు ఎవరైనా పితృదేవతలకి వాళ్ళకి తృప్తి కోసం వాళ్ళ యొక్క అస్థికలు తీసుకెళ్ళి నదిలో కలపాలంటే ఇక్కడి నుంచి మీరు కాశీ వెళ్ళో లేకుంటే అలహాబాద్ వెళ్ళో గంగలో కలిపితే ఇక్కడ ఉన్న జీవనది మిమ్మల్ని శపిస్తుందని చెప్పడం కూడా ఒక రకమైన బ్రాహ్మణంలో ఉన్నటువంటి మూఢత్వానికి పరాకాష్ట అని చెప్పాలి. ఆ మాత్రం భగీరథుడికి తెలియదండి. ఆయన అంత కష్టపడి తపస్సు చేసి మరీ సగరులను పుత్రులను ఉద్ధరించడం కోసం ఆయన అంత తపస్సు చేసి గంగ గురించి తపస్సు చేశాడు, శివుడి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ శివుడు బంధిస్తే మళ్ళీ తపస్సు చేస్తే ఒక పాయను వదిలిపెడితే అది భూమి మీదకి వస్తే దాన్ని తీసుకెళ్ళి ఈ విధంగా ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆ నదిని తీసుకెళ్ళి ఆ సగరుల యొక్క మృత దెబ్బల మీదకి ప్రవహిస్తే వాళ్ళకు ముక్తి కలిగింది. దానికోసం ఆయన తపస్సు చేసి సాధించే ఎక్కడ నీళ్ళు చెంబులో నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పోస్తే రాదు ఆయనకు. అలా వీళ్ళు మాట్లాడే భాషలో చెప్పాలంటే భగీరథుడికి ఆ మాత్రం తెలివితేటలు లేవండి. గంగ పుట్టిందే అస్థికల కోసం. అలానే ఏంటంటే సరస్వతి నది గంగతో పాటు అంతర్వాహినిగా ఎక్కడైతే భాగీరథి నది దానికి అలకనంద నదిలో ప్రవేశించి అది బద్రీనాథ్కి మనా గ్రామానికి మధ్యలో ఒక భీమ్ పూల్ అని ఉంటుంది. దాని కిందగా ప్రవహించి వచ్చి అలకనంద నదిలో కలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి నది అది సరస్వతి నది. దాన్ని వచ్చేసేసి ఇక్కడ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? కాళేశ్వరంలో కానీ ఇలాంటి తెలంగాణ ప్రాంతాల్లో సరస్వతి నది. ఏదైనా చెప్పడానికి అర్థం ఉందా? అది ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కాకపోతే ఎవరు ప్రశ్నించట్లేదు. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయింది. ఎందుకంటే మిగతా విషయాల్లో వీళ్ళు ఏలు పెట్టరు. కానీ హిందూ మతం అనేసరికి ప్రతి ప్రభుత్వానికి లోకు అయిపోయింది. వాళ్ళు ఏది చెబితే అది శాస్త్రం. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతంగా వచ్చేసేసి పుష్కరాల కోసం అందరినీ ఇక్కడ ఆహ్వానించి పెద్ద ఎత్తున వచ్చేసి ఇప్పుడు ఎలా అయితే అందాల పోటీలు పెడుతున్నారు అట్లనే రేపు వచ్చి భక్తి పోటీలు పెడతారు అక్కడ. నిజంగా కదా, అంతే జరుగుతుంది కదా. భక్తితో ఆడుకుంటున్నారు. ఏమి సంబంధం సరస్వతి నదికి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రాణహిత ఏదైతే సంగమం ఉందో దానికి ఏ సంబంధం ఉంది? ఎక్కడైనా పురాణంలో ఒక చోట చూపెట్టమనండి. మనకి ఇతిహాసంలో కానీ శాస్త్రంలో కానీ ఏ శాస్త్రంలో ఎక్కడుందో ఎవరైతే దాన్ని నడుపుతున్నారో వాళ్ళని ఒక ఉదాహరణ చూపెట్టమనండి. అదేలేండి, నేను అందుకే అడిగా. ఈ సరస్వతి నది ప్రవాహం తెలంగాణ ప్రాంతంలో కానీ లేదా మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి నది ప్రవాహం ఎక్కడుందన్నది నాకు డౌట్ వచ్చింది. ఏదైనా కొన్ని చోట్ల కొన్ని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తారు. లేదంటే ఈ శాస్త్రంలో ఇక్కడ ఉన్నటువంటి పురాణ ఇతిహాసం ఆధారంగా ఇక్కడ కూడా చేసుకోవచ్చు అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు మనం ఎలా అయితే ఇంట్లో స్నానం చేస్తున్నామో
చెములో నీళ్ళలో ఇలా పట్టుకుంటే అన్ని ఆవాహన జరిగిపోయినట్టు భావిస్తున్నాము. ఉమ్. ఇప్పుడు అదే భావంతో ఇక్కడ చేయటం తప్పితే దీనికి ఏమాత్రం శాస్త్ర ప్రాధాన్యత లేనే లేదు. పుష్కరాల పేరుతో ప్రజల యొక్క నమ్మకాలతో ప్రభుత్వాలు సొమ్ము చేసుకోవడం కోసం ఆడుతున్నటువంటి ఒక నాటకం అని చెప్పొచ్చు దీన్ని. ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి. నిజం కదా. ఉమ్, ఉమ్. కావాలంటే వాళ్ళని ఎవరన్నా దీని గురించి నిర్వహించే వాళ్ళని ఒకరిని చెప్పమనండి. ఎక్కడి నుంచి వచ్చి కలిసిందో సరస్వతి You're ready for the debate. మాట్లాడదాం, ఏం తప్పేముంది. Okay. తెలియకపోతే తెలుసుకోవచ్చు విషయం. ఓకే. ఒకవేళ నా అవివేకంలో మాట్లాడుంటే నేను కనుక తప్పు అంటే మాట్లాడితే మనం అవివేకం అన్న పాయింట్ కాదు కానీ భౌగోళికంగా సరస్వతి నది ప్రవహించే పరివాహక ప్రాంతం కాదు కదా ఇది. దాని పరివాహక ప్రాంతం ఎక్కడో ఉంది సరస్వతి. ఒకటండి, సరస్వతి భూమి మీద ఉన్నప్పుడు గంగకు కూడా విలువ లేదు. గంగా నదిని కూడా దానికంటే చాలా తక్కువ స్థానంలో చూశారు. భూమి మీద ఇవాళ ఏదైతే ధారాడారి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం గుండా వెళ్ళేది సరస్వతి నది. ఇప్పటికి కూడా దాని ఛాయలు భౌగోళికంగా భూమి అంతర్గతంగా అంతర్వాహిని అని అందుకోసమే అంటున్నారు. అంతర్గతంగా ప్రవాహ మార్గాలు కనబడుతున్నాయి. ఆ సరస్వతి నదిని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలోనూ, తమిళనాడు ప్రాంతంలోనూ, ఇంకో రాష్ట్రంలో ఇంకో ప్రాంతంలోనూ ఒక చిన్న నదినో ఇంకో చిన్న పాయనో చూపెట్టి, ఇలాంటి కొండవాగునో చూపెట్టి అదే సరస్వతి నది అంటే ఎట్లా చెప్పండి? దానికి ఎంత ప్రాధాన్యత ఉంది? తెలిసి తెలియక దాని యొక్క పేరుతో వీళ్ళు ఆడుకోవడం తప్పితే నిజంగా వీళ్ళకి ఏమైనా చేష్టకి ఏమైనా అర్థం ఉందా? వెకిల్ చేష్టలాగా. అలాంటిది అనుకోవచ్చు. ఇంకా మత ప్రాధాన్యమైనటువంటి ప్రమాణాలను మీరు ఇష్టం వచ్చినట్టు మార్చి ఇక్కడ సరస్వతి నది ఉంది ఇలాంటి వచ్చేసి అయిపోతుంది. ఇక్కడ ఎందుకు తెలంగాణలో కూడా ఇటు పక్కన అలంపూర్ దగ్గర రెండు కలుస్తున్నాయి కదా, కృష్ణ తుంగభద్ర ఇవన్నీ కలుస్తున్నాయి కదా, అక్కడ కూడా చేద్దాం. ఏమైంది? తుంగభద్ర 2 నదులు కలిసి వస్తున్నాయి, 2 ఒకటి కాదు. అక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి. అందరినీ అక్కడే కర్నూలు పక్కనే కలుస్తుంది తుంగభద్రలో. అవును. ఏ సప్తనది సంగమం అని చెప్పేసి ఇప్పుడు మన దాంట్లో ఏదైతే ఇప్పుడు నాగార్జున శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత పెద్ద జలాశయం ఏర్పడింది కదా, దాంట్లో 7 నదులు కలుస్తున్నాయి. మనకి సంగమేశ్వరం అని చెప్పి శివాలయం కూడా ఉంది కదా. అవును. అక్కడ చేయొచ్చు. మరి 7 నదులు కలుస్తున్నాయి. 3 ఏంటి? సరస్వతి ఏంటి? సరస్వతి 7 రూపాయలు కలుస్తుందని చెప్పొచ్చు అక్కడ. అదే అంటే స్వేచ్ఛ తీసుకుంటే ఎంతవరకు తీసుకోవచ్చు కదా, లిబర్టీ తీసుకుని చెప్పాలి కాదు. మహర్షులే చేయలేదు ప్రయత్నం. మహా ఋషులే ఈ ప్రయత్నాలు చేయలేదు. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే ఉన్న నది ఎక్కడుందో వెతుక్కొని అక్కడికి వెళ్ళి స్నానాలు చేశారు. వీళ్ళు కొత్తగా నది ఇక్కడ ఉందని చెప్పేసి అని సృష్టించి చేయట్లా. నిజం చెప్పాలంటే ఇది ఏంటంటే ఒకటి మన కుంభమేళాలతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది కుంభమేళా పేరుతో. దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఇక్కడ సరస్వతి ఉందనే దానికి ఎక్కడుంది? ఆధారం లేదు. ఆధారమే లేదు కదా. చేసే పని ఓ రకంగా చెప్పాలంటే మేము ఏం చేసినా చెల్లుబాటు ఉందని చెప్పి ఆలోచన తప్పితే దాని శాస్త్రీయత కానీ మతపరమైనటువంటిది విశ్వాసం కానీ ఏమీ లేదు. మతపరమైన ప్రామాణికత ఏమీ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి